గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఆర్కే మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి విభజన సమయంలో హామీ ఇవ్వటం జరిగింది. 2014 నుంచి 2019 వరకు కూడా అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వంలో మరి కలిసి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళిద్దరూ ఉండి కూడా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవటం, మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా దిశగా అడుగులేకపోవటం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్తా ఉంది. బహుశా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, వాళ్ళందరి స్టేట్మెంట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మేము ఇస్తామని అంటా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది అది చరిత్ర ఉన్నంతకాలం ఉండే పార్టీ అనే సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి వ్యక్తుల యొక్క ప్రాధాన్యత అదే షర్మిలమ్మ గారు రేపు జగన్ పోతా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఢిల్లీలో ఆమె ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతినిధిగా ఉన్న నేను ఆంధ్రప్రదేశ్లో చేరాలని చెప్పి నేను వ్యక్తిగతంగా అనుకున్నాను. కాబట్టి నేను వెళ్ళట్లేదమ్మా ఢిల్లీ. సో షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానివ్వండి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు కానివ్వండి, వాళ్ళందరి సమక్షంలో జాయిన్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటాను. అవి నాకు తెలియదండి, నాకు తెలియదు. లేదండి, నేను అలాంటి పనులు చేసేవాడిని కాదు. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలోకి వస్తామనంటే కాంగ్రెస్ స్వాగతిస్తూ ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని స్వాగతిస్తుందని చెప్పి నేను భావిస్తాను. అవి వినపడతా ఉన్నాయండి వార్తలు. అలా మేము వైసీపీలో మాకు టికెట్లు ఇవ్వలేదు కాబట్టి మేము కాంగ్రెస్లోకి వస్తామని అలా అంటా ఉన్నారు. ఆ చేర్చుకునే నిర్ణయాలన్నీ ఇంకా నేను పార్టీలో చేరినటువంటి నేను మాట్లాడటం భావ్యం కాదని చెప్పి నేను భావిస్తాను. బాధ్యతలు అప్పగించినా బాధ్యతలు అప్పగించుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలోకి నేను చేరిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేసుకున్నాను. అంటే వైసీపీ నుంచి బయటకు ఉన్నప్పుడు కూడా మీరు చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేశారు. అయినప్పటికీ కూడా వైసీపీ నుంచి మీరే బయటకు వచ్చేసారు. ఈ రెండింటికి మధ్య రీజన్ ఏంటి అంత? నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఖచ్చితంగా చెబుతానండి ఆ విషయాలు. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారో ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటం జరిగింది. ఆ రోజు నుంచి నిన్నటి వరకు వైసీపీలో ఉన్నంత కాలం కూడా నేను ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ విధంగా పనిచేశాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి ఏ విధంగా పనిచేసుకున్నాను అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. అదేవిధంగా తిరిగి మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి నేను చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు కృషి నేను చేస్తానండి. థ్యాంక్స్.